పాలకులు పేద ప్రజలకు ఇళ్లను పంచలేక సింగరేణి కార్మికులకు పంచడం సిగ్గుచేటని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్ లో పెద్దకుంటపల్లి భాస్కర్ గడ్డలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు దీక్ష చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి కిరాయి కొంపలో ఉంటున్న అనాథలకు దిక్కులేని పేద ప్రజలకు ఇవ్వకుండా సింగరేణి కార్మికులకు ఇచ్చారని తెలిపారు. పంచలేక ఇప్పుడు ఆ బెడ్రూములు ఎందుకు పంచుతలేరని కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించిన ఇండ్లను కూడా పేదలకు ఎందుకు ఇల్లు ఇయ్యలేకపోయారు? మేము ఆ ఇండ్లను మీ లెక్క సింగరేణి కార్మికులకు ఉద్యోగస్తులకు కాకుండా ఎవరైతే కిరాయికి ఉంటున్నారో, ఎవరైతే అనాథలు ఉన్నారో, దిక్కు లేకుంటున్నారో, ఇండ్లు కట్టలేని పరిస్థితి ఉన్నదో ఆ 416 ఇండ్లను కూడా వచ్చే నెలలో ఆ ఇండ్లను కూడా మంచి రోజు చూసుకొని వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇస్తాం. ఒకటే కోరుతున్నాం, మీ లెక్క దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఎగనామం పెట్టలే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మరి ఎగనామం పెట్టలే, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తా అని వాళ్ళకు మోసం చేయలే, నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అని చెప్పి మోసం చేయలే, మరి పేదలందరికీ అల్లుడు బిడ్డస్తే కాలుగా పేడమంటాడని ఇండ్లు కట్టియకుండా ఎగనామం పెట్టలే. మేము ఇచ్చిన మాట 5 పథకాలు అమలు చేసినాం. 6వ పథకం ఇండ్లు కూడా కట్టిస్తాం. రేపు అందరికి కూడా ఏదైతే భర్తలు కోల్పోయినటువంటి వితంతులకు, ముసలులకు 10 ఏళ్ల నుంచి పెన్షన్ ఇవ్వలే, 10 ఏళ్ల నుంచి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలే, అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్లు కూడా ఇస్తాం. అదేవిధంగా సన్నబియ్యం ఉగాది నుంచి ఇస్తాం. అదేవిధంగా అందరికీ రైతు భరోసా కూడా కల్పిస్తాం. దున్నుకునే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా వేస్తాం, కూడా ఇస్తాం. ఎందుకు గత పంటకి ఇవ్వలేదంటే రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, శాంతినగర్ గుట్టలు, వెలిశాల గుట్టలు, హైదరాబాద్లో ఉన్నోనికి, అమెరికాలో ఉన్నోనికి, పొలం కాస్తు చేసుకోవడానికి 21,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. రాళ్ళు, రప్పలు పొలం దున్నుకోవడానికి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి రాళ్ళు పెట్టి మరి ఎకరాన 4 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి బిల్లాలు కట్టి రియల్ ఎస్టేటర్లకు అన్నీ తీసేసి నిజమైన రైతులకు ఈ ఫిబ్రవరిలో, జనవరిలో సంక్రాంతి తర్వాత ఈ రైతు భరోసా కూడా ఇస్తాం. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. మేము 55,000 ఉద్యోగాలు కూడా చదువుకున్న బిడ్డలకు ఇచ్చాము. ఉద్యోగాలు చదువుకున్న పిల్లలు ఉరేసుకొని మందు దాగి రైలు పట్టాల కింద చచ్చిపోయినా కనీసం వాళ్ళకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా 4.5 లక్షల ఇండ్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. నాకు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వచ్చినాయి. మొదటగా పేదలేని, దిక్కులేని అనాథలకు ఏదైతే పూరి గుడిసెలు, పరదాలు వేసుకొని గోడలు గూలి అనాథగా ఉండి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల నుంచే కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటాం.